మూడవది, ప్రేమ లేకుండా ఆరాధన రాదు. ఆరాధన చాలాసార్లు ప్రేమలోకి నడిపిస్తుంది. చాలాసార్లు ఒక అమ్మాయి అందాన్ని చూసి మనం ఫ్లాట్ అయిపోతాం, ఫిదా అయిపోతాం, ఆ తర్వాత లవ్లో పడతాం. ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ లవ్ ఉంటుంది. దేవుణ్ణి చూసి ముగ్ధులమైపోయినాడు. దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన ప్రేమించడం నేర్చుకుంటాం. ట్రూ వర్షిప్ లీడ్స్ యూ ఇంటూ ట్రూ లవ్. నిజమైన ఆరాధన నిజమైన ప్రేమలోకి నడిపిస్తుంది. అందుకనే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నప్పుడే నిన్ను ప్రేమించడం నీకు వస్తుంది. ఆజ్ఞలను ఒకసారి చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయంలో బోధకుడా, అసలైన ఆజ్ఞ ఏమిటి, ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అంటే ఆయన 2 ఆజ్ఞల్ని ఉటంకించాడు, ప్రస్తావించాడు. మొదటిది, నీ దేవుడైన యెహోవాను పూర్ణతత్వంతో ప్రేమించడం. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం. 3 స్టెప్స్ అందులో మనకి కనపడతాయి. లవింగ్ గాడ్, లవింగ్ యువర్ సెల్ఫ్, లవింగ్ యువర్ నైబర్. దేవుణ్ణి ప్రేమించడం, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నీలాగా నీ తోటివాడిని పొరుగువాడిని ప్రేమించడం. నో, ఇట్ ఈస్ ఆల్ ఫ్లో, ఇట్స్ ఎ ఫ్లో, స్టెప్ బై స్టెప్. నీ పొరుగువాడిని ప్రేమించిన తర్వాత నిన్ను ప్రేమించుకోలేవు. నిన్ను ప్రేమించుకుంటూ ఆ తర్వాత నీ పొరుగువాడిని ప్రేమించడం నేర్చుకోలేవు. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ లవింగ్ గాడ్. అందుకని అది మొదటి ఆజ్ఞ అయింది. రెండవ ఆజ్ఞని తీసుకెళ్ళి మొదటి స్థానంలో పెట్టలేం. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటానో అప్పుడు నన్ను నేను సరిగా ప్రేమించడం నేర్చుకుంటాను. అప్పుడు ఆత్మహత్య చేసుకోను. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరంటే తమను తాము ప్రేమించుకోలేని వాళ్ళు, తమను తాము ద్వేషించుకునేవాళ్ళు. ఇఫ్ యూ హేట్ యువర్ సెల్ఫ్, యూ వాంట్ టు డై. వెన్ యూ హేట్ గాడ్, వెన్ యూ కాంట్ లవ్ గాడ్, యూ కాంట్ లవ్ యువర్ సెల్ఫ్. వెన్ యూ కాంట్ లవ్ యువర్ సెల్ఫ్, యూ కాంట్ లవ్ యువర్ నైబర్. అందుకనే దేవుణ్ణి ప్రేమించడం చాలా ప్రాముఖ్యం. Now I'll tell you, ప్రేమ ఎలాగ మీ జీవితంలోకి ఒక అర్థాన్ని తీసుకొస్తుందో. ఎందుకని చిన్న పిల్లలు కూడా లవ్ లెటర్ రాస్తున్నారు. ఎందుకని ప్రేమ మనకి అంతగా మన జీవితంలో అంతర్భాగమై ముడివేసుకుపోయింది. ఎందుకని కాలేజ్ క్యాంపసెస్ అన్నీ లవ్తో నిండిపోయినాయి. ఎందుకని బెంచీల మీద లవ్ మార్కులు కనపడతాయి. ఎందుకని కొండల్లోకి కోణంలోకి వెళ్తే కూడా రాధా గోపి అని కనపడుతుంది. ఎందుకని ట్రైన్లోకి బాత్రూంలోకి వెళ్తే కూడా సుజాత సురేష్ అని కనపడుతుంది. కళ్ళు తెరిచి ఏ దిక్కుకి చూసినా 360 డిగ్రీస్లో మనకి ప్రేమ 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 అని ఎందుకు కనపడుతుంది? ప్రేమ నాపై నీపై నాకెందుకు ఇంత ప్రేమ, వల్లమాలిన ప్రేమ? వై? ఎందుకు మనం ఇంత ప్రేమ పిపాసులం? వై? ఎందుకు మనం ప్రేమించకుండా ఉండలేం? ప్రేమ ఒక బలం కంటే బలహీనతగా ఎందుకు పరిణమించింది ఈ రోజున? కారణం ఏంటి? ముఖ్యంగా తెలంగాణలో మీరు ఎందుకు ఇంత ప్రేమలో పడిపోతున్నారు? సాధారణ ఒకరితో ప్రేమలో పడితే ఫెయిల్ అయితే ఇంకొకరితో ప్రేమలో పడతాం. మీరు ఒకేసారి 2-3 ఎలా ప్రేమలో పడుతున్నారు? వై? We are all lovers. We are born lovers. We are not made lovers. We are born lovers. లవ్ మన రక్తంలో ప్రవహిస్తుంది. లవ్ అంటే మనకు చాలా లవ్. వై? మళ్ళీ మీరు ఆదికాండం 1వ అధ్యాయంలోకి, బైబిల్లోని 1వ పేజీలోకి వెళ్ళిపోవాల్సిందే. ఏ సైన్స్ చెప్పలేని ఈ సీక్రెట్ని బైబిల్ చెప్తోంది. ఏ సైకాలజిస్ట్ చెప్పలేని ఈ సీక్రెట్ని బైబిల్ చెప్తోంది. ప్రేమ స్వరూపి, ప్రేమనే స్వరూపముగా కలిగినటువంటి ఒక దేవుడి స్వరూపంలో మీరు చేయబడ్డారు. నా ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనాన్ని చాలాసార్లు పెళ్ళిళ్ళప్పుడే వాడుతూ ఉంటారు. మన సమస్య అదే. బైబిల్లో కొన్ని వచనాలని, కొన్ని వాక్య భాగాలని కొన్ని సందర్భాలకి పరిమితం చేసేసాం, బ్రాండ్ చేసేసాం మనం. అందుకే మనకు బైబిల్ అర్థం కావట్లేదు.
నరుడు ఒంటరిగా ఉండటం ఎందుకు మంచిది కాదు? ఎందుకంటే దేవుడు ఒంటరివాడు కాదు కాబట్టి. ఈ బైబిల్ దేవుడు, ఈ అసలు శిష్యులు దేవుడు ఒక వ్యక్తి కాదు, ఆయన త్రియేక దేవుడు. ఆదాముని సృజించక మునుపు, దూతల్ని సృజించక మునుపు ఆయన ఒంటరివాడిగా లేడు. ఆయన ముగ్గురు వ్యక్తులైన ఏకదేవుడుగా ఉన్నాడు. మనమెవరూ లేనప్పుడు ఆయనలో ప్రేమ ఉంది. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం మారనివాడు. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. సృష్టికి ముందు ఏ దేవుడో సృష్టి తర్వాత అదే దేవుడు, సృష్టి వినాశనం అయిన తర్వాత కూడా అదే దేవుడు. ఆ దేవుడు సహజ సిద్ధంగా ప్రేమ. గాడ్ ద ఫాదర్ లవ్స్ గాడ్ ద సన్ త్రూ గాడ్ ద హోలీ స్పిరిట్. అందుకని ప్రేమకు మూలమయ్యాడు ఆయన. మనము ఏక వ్యక్తి అయిన దేవుని పోలికలో స్వరూపంలో చేయబడలేదు, మనము త్రియేక దేవుడైన దేవుని పోలికలో స్వరూపంలో చేయబడ్డాం. అందుకనే మానవుడు ఒంటరిగా ఏక వ్యక్తిగా ఈ భూమి మీద జీవించేటప్పుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. హీ నీడ్స్ లవ్. లవ్ ఈజ్ అవర్ బేసిక్ నీడ్. బాడీలో ప్రాణం పోకుండా ఉండాలంటే ప్రాణవాయువు ఎలా కావాలో, మనిషి బ్రతికి బట్ట కట్టాలంటే ప్రేమవాయువు కావాలి. Love is like an oxygen for the meaning of life. అందుకనే ప్రేమ కోసం అంత తప్పిస్తాం మనం. కానీ మన ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. లెట్ మీ ఇలస్ట్రేట్ ఇట్ టు యూ. పారే నీళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? సెలయేళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? తెలంగాణ వాళ్ళకి తెలియదేమో. కొండల్లోంచి నీరు కారుతూ ఉంటుంది. సెలయేరు దగ్గరికి వెళ్ళి చూడండి మీరు. ఆ నీరు గ్లాసులో పట్టుకొని చూడండి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో. మీకు ఉదయాన్నే పంపులు వస్తాయి కదా, మీరు నీళ్ళు పట్టుకుంటారు కదా, ఓ తొట్టులో నీళ్ళు పట్టండి. ఓ తొట్టులో నీళ్ళు పట్టండి. మీ ఇంటి దగ్గర బావి ఉందేమో చూడండి, బావిలో నీళ్లు చేదుకోండి. ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేద్దాం. తొట్టులో నీళ్లు పట్టి 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఆ నీళ్ళు వాసన చూడండి ఎలా ఉంటుంది. కుళ్ళిపోతుంది, వాటర్ కుళ్ళిపోతుంది. మీ ఇంట్లో బాగుంటే లేకపోతే మీ పక్కింట్లో బాగుంటే మీరు నెల రోజులు చేదిన ఆ నీళ్లు హాయిగా తీయగా చక్కగా ఉంటాయి, కుళ్ళిపోవు. ఎందుకని బావిలో ఉన్నటువంటి నీళ్లు కుళ్ళిపోవు, తొట్టులో ఉన్న నీళ్లు కుళ్ళిపోతాయి? ఏంటి కారణం? తొట్టిలో ఉన్న నీళ్ళకి ప్రవాహం లేదు, ఊట లేదు. బావిలో నీళ్ళకి కింద నుంచి ఊట వస్తుంది, కింద నుంచి ఊట వస్తుంది. మన ప్రేమ ఎందుకు కుళ్ళిపోయిందో తెలుసా? మనది తొట్టి ప్రేమ. ఊట లేదు. లవ్ని ఎల్ షేప్లో చూపిస్తాం మనం. ఎల్ అంటే లైసెన్స్ బోర్డు కాదు, లవ్ బోర్డు. దేవుణ్ణి ప్రేమించడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, దేవుని ప్రేమని ఎప్పుడు చవి చూడడం నేర్చుకుంటామో అది ప్రవహిస్తుంది మానవుల్లోకి. ద హారిజాంటల్ రిలేషన్షిప్, ద హారిజాంటల్ లవ్ రిలేషన్షిప్ ఈజ్ యాక్చువల్లీ ఇంటర్ట్వైన్డ్ విత్ ద వర్టికల్ లవ్ రిలేషన్షిప్. దేవునితో ఉన్నటువంటి నిట్ట నిలువు సంబంధం తోటి మానవులతో ఉన్నటువంటి ప్రేమ సంబంధానికి దారి తీస్తుంది. ఇది ఎప్పుడైతే కట్ అయిపోతుందో ఊట తెగిపోతుంది. పారే నీరులాగా మన ప్రేమ స్వచ్ఛంగా ఉండదు. అందుకనే ప్రేమలోకి ఈరోజు హత్య వచ్చింది, ఆత్మహత్య వచ్చింది, ప్రేమోన్మాదం వచ్చింది. ఎప్పుడైతే ఇది తెగిపోయిందో మనకి ఊట కట్ అయిపోయింది, మన ప్రేమ కుళ్ళిపోయింది. కానీ ప్రేమ లేకుండా బ్రతకలేమే. ప్రేమ జీవితానికి నిండుదనాన్ని తీసుకొస్తుంది. ప్రేమ జీవితాన్ని వెలితి లేకుండా చేస్తుంది. అందుకనే ప్రేమ దొరక్కపోతే తప్పించిపోతాం, తల్లడిల్లిపోతాం, చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోతాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ ప్రేమ ఎప్పుడైతే తెలుస్తుందో దట్ ఫ్లో కంటిన్యూస్. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ప్రేమ స్వచ్ఛమైంది, అనంతమైంది. ఈ ప్రేమ నువ్వు నేను ఇచ్చుకుంటూ ఉంటే ఓ రోజున అయిపోతుంది. మీకు చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. హౌ ఇన్అడిక్వేట్ అవర్ లవ్ ఈజ్.
మన ప్రేమలో ఎంత చాలనితనం ఉందో మీకు అర్థం కావడానికి ఇలస్ట్రేషన్ మీకు పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం ఇద్దరు నిరుద్యోగులు ఓ చిన్న వ్యాపారం పెట్టుకున్నారు. ఎండాకాలం మంచి వ్యాపారం ఏంటంటే చల్లని పానీయం అందించేటువంటి వ్యాపారం. తెలివిగలవాడు ఎవడైనా అలాంటి వ్యాపారమే పెట్టుకుంటాడు. సరే, ఈ ఇద్దరు ఫ్రెండ్స్కి ఒక ఐడియా తట్టింది. ఓ చెరుకు రసం మిషన్ కొన్నారు. ఓ ఫుట్పాత్ మీద పెట్టుకున్నారు, రోడ్డుకు పక్కన. పాపం వాళ్ళ దగ్గర పెట్టుబడి ఎక్కువ లేదు, నిరుద్యోగులు. టెంట్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఓ చెట్టు దగ్గర పెట్టుకున్నారు, చెరుకుగడ్డలు కొన్ని పెట్టుకున్నారు. ఎవడు ఆగట్లేదు. 10 అయిపోయింది, ఎవడు రావట్లేదు. 10:30 అయిపోయింది, ఎవడు రావట్లేదు. ఉదయం 11 అయిపోయింది, సూర్యుడు ప్రతాపం చూపించడం మొదలు పెడుతున్నాడు, ఎవడు రావట్లేదు. ఇంతలో ఒక ఫ్రెండ్కి, ఓ పార్ట్నర్కి దాహం వేసింది. అరే, నేను ఒక గ్లాస్ తాగుతాను రా అన్నాడు. తప్పురా, అట్లా తాగకూడదు, ఇది వ్యాపారం అన్నాడు. మళ్ళీ 1 గంట అయిపోయింది, వాడికి శోష వచ్చేస్తుంది. అరే ప్లీజ్ రా, ఒక్క గ్లాస్ తాగుతాను రా, దాహం వేసేస్తుంది. అప్పుడు వాడు ఏమన్నాడంటే, రెండో ఫ్రెండు, 100 రూపాయలు ఇచ్చి తాగు, పెట్టుబడిరా, ఇది రూలే. సరే, వాడు జోబులో ఒక 50 రూపాయలు ఉంది. అరే ఇదే ఉందిరా, సరే అని తీసుకున్నాడు. పాపం వీడు తాగుతున్నాడు లొట్టలు వేసుకుంటూ. అప్పుడు దాకా తాగొద్దన్నోడికి తాగాలనిపిస్తుంది, వీడికి కూడా దాహం వేస్తుంది. వాడు తాగేసిన 10 నిమిషాలకి వీడు కూడా, అరే నాకు కూడా తాగాలనిపిస్తుందిరా అన్నాడు. వీడేమో తక్కువడా, డబ్బులు ఇచ్చి తాగు అన్నాడు. వీడు ఇచ్చిన 50 రూపాయలు వాడి దగ్గర ఉంది, అది ఇచ్చాడు. వాడు 1 గ్లాసు పోసి ఇచ్చాడు వీడికి. ఎవడు రావట్లేదు, ఎండ పెరిగిపోతుంది. వీళ్ళ దగ్గర ఉంది ఆ మెషిను, చెరుకుగడలే, ఇంకేం లేవు. మళ్ళీ వీడికి దాహం వేసింది. ఆడన్నాడు డబ్బులు ఇచ్చి తాగాలన్నాడు. మళ్ళీ 50 రూపాయలు ఆడికి ఇచ్చేసాడు, చెరుకు రసం తాగేశాడు. మళ్ళీ కాసేపటికి వాడికి దాహం వేసింది, డబ్బులు ఇచ్చి తాగాలన్నాడు. మళ్ళీ వీడు తాగేశాడు డబ్బులు ఇచ్చేసి. సాయంత్రం అయ్యేటప్పటికి జోబులో 50 రూపాయలే ఉంది, చెరుకుగడలు లేవు, రసం లేదు. దేవుడు లేకపోతే మనిషి ప్రేమ అంతే, ఓ రోజున ఎవాపరేట్ అయిపోతుంది. వెలితి జీవితానికి అర్థం ఇచ్చేటువంటి ఒక గొప్ప ఎలిమెంట్ ప్రేమ. కానీ ఆ ప్రేమలోనే వెలితి వస్తే, ఆ ప్రేమలోనే కల్మషం పుడితే, ఆ ప్రేమే డ్యామేజ్కి గురైతే, ఆ ప్రేమే తన రూపురేఖలు మార్చేసుకుంటే, ఆ ప్రేమలోనే ఉన్మాదం చవి చూస్తే, తొంగి చూస్తే, ఆ ప్రేమే కుళ్ళిపోతే అర్థం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే ప్రేమకు మూలమైన, ఎవరిని సృష్టించక మునిపే ప్రేమమూర్తి అయినటువంటి ఆ దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు, ఆయనతో రీకనెక్ట్ అయినప్పుడు, ఆయన ప్రేమను మొదట రుచి చూసినప్పుడు, దెన్ మన ప్రేమ సంబంధాల్లో నిండుదనం ఉంటుంది. అప్పుడు మన జీవితంలో నిండుదనం వస్తుంది. అది అన్నతో, అక్కతో, చెల్లితో, ఎవరితో ప్రేమ సంబంధం కావచ్చును, అది తల్లిదండ్రులతో ప్రేమ సంబంధం కావచ్చును, అది స్నేహితులతో ప్రేమ సంబంధం కావచ్చును, అది భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధం కావచ్చును. అన్నింటికీ మూలం దేవునితో ఉన్న ప్రేమ సంబంధమే, మరొకటి కాదు. అందుకనే ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు దేవుడు స్వార్థంతో ఇవ్వలేదు. దేవుడు ఏదో తనకి కావాల్సిందే, తనకు అత్యున్నతమైన ప్రేమ కావాల్సిందే అని ఇవ్వలేదు. దట్స్ ద కీ టు ద మీనింగ్ ఆఫ్ లైఫ్. మొదట దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. మీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ప్రేమించండి. అప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలుగుతారు. అప్పుడు మీ పొరుగువాడిని మీలాగా ప్రేమించడం నేర్చుకోగలుగుతారు. ఎందుకు ఆ పక్కింటి అమ్మాయిని ప్రేమించావంటే ఎవడో అన్నాడంట, బైబిల్లో ఉందని.
అవునా, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని ఉంది కదా అన్నాడంట. బట్ వాడికి అర్థం కాని విషయం ఏంటంటే మొదటి ఆజ్ఞ అంతకంటే ముందు చెప్పాడు. ఇట్ ఈస్ నాట్ యువర్ లవ్, ఇట్ ఈస్ ఎ గాడ్ లవ్ రిఫ్లెక్టెడ్ టువర్డ్స్ యువర్ పక్కింటి అమ్మాయి. నీకు నువ్వుగా పక్కింటి అమ్మాయిని ప్రేమిస్తే రేపొద్దున పల్లికిలించాల్సి వస్తుంది, రేపొద్దున చచ్చిపోవాలనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రేమకు మూలమైన దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటామో మన ప్రేమ సంబంధంలో ఒక నిండుదనం వస్తుంది. దెన్ యూ ఫైండ్ మీనింగ్. లెట్ మీ క్లోజ్. మీకు ఒక ఆశ్చర్యకరమైన ప్రేమ సంబంధం గురించి చెప్తాను. మదర్ తెరీసా గుర్తుందా మీకు? మదర్ తెరీసా తెలుసా మీకు? మదర్ తెరీసాకి బాయ్ ఫ్రెండ్స్ లేరు, మదర్ తెరీసాకి భర్త లేడు. మదర్ తెరీసా చనిపోయే నాటికి వాళ్ళ అమ్మ నాన్నలు లేరు. కానీ మదర్ తెరీసా ప్రేమిస్తూనే బ్రతికింది, ప్రేమిస్తూనే చచ్చిపోయింది. లవ్ ఎప్పుడు కూడా మ్యూచువల్, అది పరస్పరమైనది. నువ్వు ప్రేమించి ప్రేమను కోరుకుంటావు, కానీ మదర్ తెరీసా ప్రేమను కోరుకోకుండా ప్రేమించగలిగింది. మదర్ తెరీసా ఎలాంటి వారిని ప్రేమించిందంటే తామెవరో తాముకు తెలియదు అన్న వాళ్ళని, అమాయకుల్ని ప్రేమించింది. మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ని ప్రేమించింది. మదర్ తెరీసా ప్రేమిస్తుంటే ఒక తల్లి మమ్మల్ని ప్రేమిస్తుంది అని కూడా పాపం వాళ్ళకి తెలియదు. మదర్ తెరీసాకి చాలా బాగా తెలుసు, నేను ఇంతమందిని ప్రేమిస్తున్నాను, ఇన్ని వేల మంది అభాగ్యుల్ని ప్రేమిస్తున్నాను, కానీ వాళ్ళ ప్రేమ మళ్ళీ నా దగ్గరికి రాదు. Yet she loved, yet she continued to love, yet she loved and lived, yet she loved, even died for that. ఆమె ప్రేమకు పరాకాష్ఠగా, ఆమె ప్రేమకు ప్రశంసగా బహుమతి ఇవ్వాలనుకుంది ప్రపంచం. ప్రపంచంలో అత్యంత అద్భుతమైన బహుమతి, అత్యంత ఉన్నతమైన బహుమతి నోబెల్ ప్రైజ్ కేటగిరీస్ వెతికితే ప్రేమకు బహుమానం లేదు, ప్రేమ కేటగిరీ లేదు. ఆమెకు శాంతి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, నోబెల్ శాంతి బహుమతి. ఆమె శాంతికి సంబంధించి ఏం చేయలే. ఆమె ఇచ్చిన తర్వాత హడావిడిగా భారతీయులు సర్దుకున్నారు. అయ్యో నోబెల్ ప్రైజ్ వచ్చేసింది ఆమెకి, అయ్యో మనం ఇంకా గుర్తించలేదే అని చెప్పి అప్పుడు హడావిడిగా భారతరత్న ఇచ్చారు ఆవిడకి. కానీ మదర్ తెరీసా జీవితం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఆమె ఎంత ప్రేమించిందో అంత ప్రేమ ఆమెకి దొరకలేదు, కానీ ప్రేమిస్తూనే బ్రతికింది, ప్రేమిస్తూనే చచ్చిపోయింది. ఎలా సాధ్యమైంది మదర్ తెరీసాకి? దిస్ ఈజ్ ద ఫార్ములా. ఆమె దేవుని దగ్గర నుంచి ప్రేమ పొందుతూనే ఉంది, అందుకనే ప్రేమను పంచుతూనే ఉంది. ఆమె దేవుని దగ్గర నుంచి ప్రేమ పొందుతూనే ఉంది, అందుకనే ప్రేమను పంచుతూనే ఉంది. ఒకవేళ ఈ ప్రపంచంలో జీవితాన్ని దాని నిండుదనాన్ని అనుభవించి ఆస్వాదించి తృప్తిగా చనిపోయింది ఎవరు అని అడిగితే ద బెస్ట్ లేడీ మదర్ తెరీసా. ఆమె జీవితంలో వెలితి లేదు, ఆమె ఎందుకు బ్రతికిందో ఆమెకు తెలుసు. షీ నోస్ ఇట్. ఆమెకు అసంతృప్తి లేదు, ఎందుకంటే ఆమె దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంది. మీలాగే దేవుణ్ణి ప్రేమించే విషయంలో మొదట ఆమె తల్లడిల్లిపోయింది. మీలాగే మొదట దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆమెకి చేత కాలేదు, ఆమెకు అర్థం కాలేదు. అందుకనే ఒక రోజున దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలను పట్టుకొని ఓ ప్రార్థన చేసింది మదర్ తెరీసా. లార్డ్, మై ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్ ఐ డోంట్ లవ్ యూ, మై ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఐ డోంట్ వాంట్ టు లవ్ యూ, మై ప్రేయర్ దేర్ఫోర్ ఈజ్ దట్ ఐ వాంట్ టు లవ్ యూ. ప్రభా, నా సమస్య ఏంటంటే నిన్ను ప్రేమించకపోవడం కాదయ్యా, నిన్ను ప్రేమించాలన్న కోరిక కూడా నాలో లేదు, అంత నీచమైన దాన్ని నేను. అందుకనే నిన్ను ప్రేమించాలన్న కోరిక నాలో పుట్టించు ప్రభువా. ఆమె ప్రార్థనను దేవుడు గౌరవించాడు, ఒక ప్రేమ మూర్తిగా చేసేసాడు. ప్రపంచంలో ఈ రోజున ఒక భారతదేశమే కాదు, ప్రేమకు ఒక ప్రతిరూపం ఎవరు అంటే మదర్ తెరీసా అని చెప్తారు. నిండుదనం, జీవితంలో అర్థం ప్రేమను బట్టి వస్తుంది.